చేయనంత చేసినా ఎప్పుడూ చెప్పుకోకపోవడమే పెద్ద తప్పు అయిందని చెంపలేసుకుంటున్నాడు హనుమంతు. హైదరాబాదులో ఇల్లు తిరిగి చెప్పాల్సింది చెప్తానంటున్నాడు. విహెచ్ ప్లాన్ ఏందో చూద్దామా? ఎలక్షనో అన్నారు. ఇప్పుడు చూపియండి మీ ప్రతాపం. ఏది మెట్రో పిల్లర్స్ కట్టించింది మేము, ఓట్లు పెడుతుండ్రు వాళ్ళు. వాళ్ళు ముందే రాసుకున్నారు, మీరు ఇప్పుడు లేచారు. నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు ఇంత పబ్లిసిటీ చేసుకున్నవాడు ఎవడు కనిపించలే. చేశారు కాబట్టే చెప్పుకుంటున్నారు. మేము ఎన్నో చేసినాం, 170 కిలోమీటర్ల ఔటర్ రింగ్ కూడా చేసినా మేము ఎక్కడ కూడా ఒక పోస్టర్ వేయలే, ఒక బ్యానర్ వేయలే. మన కాడ అందరూ లీడర్లేనాయే, ఎవరి ఫోటోలను వేస్తారు? ఇన్ని ప్రాంతాలలో మెట్రో రైలు వస్తుందని కూడా మేము ఎక్కడ చెప్పలే. ఏది హైదరాబాద్ కు కృష్ణా వాటర్ 3వ ఫేజ్ తెచ్చినా మేము చెప్పుకోలే. మీ కర్మ, దానికి ఎవరేం చేస్తారు? ఓల్డ్ సిటీలో రోడ్డు వెడల్పు చేసినా మేము చెప్పుకోలే. ఒరే, చెప్పుకుంటే ఒప్పుకోమని ఎవరన్నా అడ్డం పడ్డారా? ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత మాదే. ఇవన్నీ మనం కూడా చెప్పుకునే దానికి మనం కూడా పోస్టర్ చెయ్యాలి. ఎంత గొప్ప పార్టీనో, వాళ్ళు పోస్టర్ వేస్తే గాని మీకు ఆలోచన రాలా. వాళ్ళ పోస్టర్ ఒక వింతమైన పరిస్థితి కనిపిస్తుందండి. కొటేషన్లు బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. కింద ఎవరి పేరు లేదండి, పనిమాల రాయబడలే, చూడగానే జనాలకు అర్థమైపోద్ది. అది మున్సిపల్ కార్పొరేషన్ పెట్టిందా లేకుంటే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ పెట్టిందా? మీద మాత్రం కార్కే మన ఓటు అని ఉన్నది. ఇంకేం కావాలా? ఓటేయడానికి గుర్తుంటే సరిపోద్ది. ఇన్ని పోస్టర్లు పెట్టి ఇంత చేస్తుంటే ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు? పోస్టర్ల మీద ఎంట్రికలు బేకడం మాని మనమేం చేయాలో ఆలోచించు. ఆంధ్ర సెటిలర్స్ కూడా వారికి నా రిక్వెస్ట్, ఆంధ్రాలో సిత్తుగా ఓడిచ్చినా ఏడన్నా 4 ఓట్లు వేయమనే. ఇవాళ అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎవరైనా అంతేలే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కోటి బొందాలు పెట్టేస్తే నేను గెలుస్తామని అన్నారు, కానీ హైదరాబాద్ లో వాళ్ళ నాన్ననేమో ఉన్న క్లబ్లన్నీ పనిచేశాడు. కాసేపు పందాలు ఆడేదానికి తెల్లార్లు పత్తాలు ఆడేదానికి చాలా తేడా ఉంది. ఒక్క క్లబ్ లేదు. వడ్డమ్మ బడవా, క్లబ్బులు లేక కత్తరేయడం మర్చిపోతున్నావా? ఏది చెడిపోతున్నారు అన్నాడు, మరి కొడుకేమో కోడి పందాలు పెట్టాలంటున్నాడు. మరి వాళ్ళిద్దరింట్లో మరి ఏ ఆలోచన ఉందో? అప్పుడంటే ఆవేశంలో ఏదో అన్నారులే, ఇంకెవరిని ఏమీ అనరంట. అబ్బా, ఏం ఆలోచన రా బాబు. మంచిదేగా హనుమంతన్నా, ఇంక అంతకంటే ఏం కావాలా? మరి తండ్రిని అడిగిండో లేదో నాకు తెలియదు, కానీ కొడుకు మాత్రం చెప్పేస్తున్నాడు. పార్టీ పేరు మారుస్తామన్న మాట మాత్రం సరదా కన్నాడంట. అమ్మా, మోసపోకండి, మోసగాళ్ళు వస్తున్నారు, ఓట్లు తీసుకుంటారు. నువ్వే జాగ్రత్తలు చెప్పి రేపు ఓట్లు ఎట్టా అడగదామని. ఇంటికి తలుపు కొడతా తల్లి. సీరియల్స్ చూసే టైంలో బాబాక తలుపు కూడా తీరు. 11వ తేదీ నుంచి మల్కాజిగిరి మొదలు పెడతా. నేను ఇంతకు ముందు కూడా తిరిగిన, మీకు బాగా తెలుసు. దానం నాగేంద్ర అలగతాడేమో, ముందే ఓ మాట చెప్పు. ఇంటింటికి తిరుగుతాం, ఎన్నికల వరకు కూడా తప్పనిసరిగా తిరుగుతాం. తెచ్చింది మేమే, ఇచ్చింది మేమేనంట. పాత రికార్డ్ అయిబాక కొత్తగా ఏమన్నా చెప్పు. మోసపోకండి. మీకు ఏ విధంగా గతంలో మాట్లాడిండ్రు, ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్నారు? పొరపాట్లు దిద్దుకుంటే తప్పేందన్నారనుకో, ముఖం ఏడబెట్టుకుంటావు. ఇప్పటికే ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడిండ్రు, ఎన్ని మాటలు తిప్పారు. నేను ఇక దాని డీటెయిల్ పోదలుచుకోలేదు. హనుమంతరావు వస్తున్నాడు, జాగ్రత్తని పోస్టర్లు వేయించమంటావా? తప్పనిసరిగా ఈ సెటిలర్ ఏరియాలో పోయి తలుపు కొడతా. ఎవరన్నా తీయకపోతే గోడ దోక్కుండా పక్కింటికి వెళ్ళిపో. అమ్మా, నా పేరు హనుమంతరావు. సూపరు, రిహార్సల్స్ ఇంటికాడ చేసుకో పో. థ్యాంక్ యూ.